మిత్రులారా, ఈరోజు వెల్లకండ రాఘవయ్య పంతులు గారి 128వ జయంతి. వెల్లకండ రాఘవయ్య పంతులు గారు ప్రముఖ గిరిజన సేవకుడు, స్వతంత్ర పోరాట సమరయోధుడు, మహాత్మా గాంధీ శిష్యుడు. ఆయన జీవితాంతం కూడా గిరిజనుల ఉద్ధరణ కోసమే పనిచేసి చనిపోవటం జరిగింది. ఆయన సాధించిన విజయాలు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులైన లంబాడి, ఎరుకల, యానాది ఈ 3 జాతులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించిన మహాగణుడు వెల్లకండ రాఘవయ్య పంతులు. అదేవిధంగా ఈ తెల్లవాళ్ల ప్రభుత్వంలో సిటీ యాక్ట్ కింద 250 గిరిజన జాతులను పీల్చి పిప్పు చేస్తున్నటువంటి ఆ సిటీ యాక్ట్ని రద్దు చేసిన గనుడు కూడా వెల్లకండ రాఘవయ్య పంతులు. ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈయన పార్లమెంటరీ సెక్రటరీ. ఆ టైంలో 1947లోనే ఈ సిటీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తన జీవిత కాలంలో ఈ పేద యానాదులు గిరిజన సోదరులకు 500కు పైగా నివాస కాలనీలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా బడులు, రకరకాలైనటువంటి స్కూల్స్, హాస్టల్స్ పెట్టి వాళ్ళ యొక్క అక్షరాభ్యాసాన్ని నేర్పి చదువుల దాకా తీసుకొచ్చిన గనుడు కూడా ఆయనే. ఇన్ని త్యాగాలు చేసినటువంటి వెల్లకండ రాఘవయ్య పంతులు గారిని స్మరించుకోవటం చాలా ప్రధానం. అందుకే ఈ రోజున అందరూ కలిసి ఆయన యొక్క జయంతిని జరుపుకోవటం జరిగింది. ఆయన ఏమైతే సిటీ యాక్ట్ని రద్దు చేయించాడో అది సంచార జాతుల మీద ఉన్నటువంటి సిటీ యాక్ట్, ఈ రోజున అదే యాక్టుని మరలా భారతీయ న్యాయ సంహిత పేరుతో మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన నిమిషం. ఇది ఆయన కనుక బ్రతుకున్నట్లయితే ఎంతో బాధపడటం జరిగింది. రాబోయే రోజుల్లో గిరిజన జాతులు మళ్ళా ఉద్ధరణ జరగాలంటే రాఘవయ్య పంతులు గారు లాంటి గిరిజన సేవకులు అనేక మంది వస్తే కానీ మళ్ళీ ఇటువంటి త్యాగాలు మనము చేయటం సాధ్యం కాదు. పద్మభూషణ్ 1978 అనుకుంటా, 78, 72 అట్లా వచ్చింది ఆయన. అది గవర్నమెంట్ ఇచ్చింది. ఈ సిటీ యాక్ట్ను కూడా రద్దు చేయడంలో కూడా ఈ నెహ్రూ గారి ప్రభుత్వం వాళ్ళు వెల్లకండ రాఘవయ్య గారి యొక్క రిపోర్ట్లను అడిగారు. ఆయనే దేశవ్యాప్తంగా తిరిగి గిరిజనుల యొక్క సాధక బాధకాల రిపోర్ట్లని ఆ నెహ్రూ గారికి సమర్పించిన తరువాత 1952లో ఈ సిటీ యాక్ట్ దేశవ్యాప్తంగా నెహ్రూ గారి యొక్క పార్లమెంటు దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది ఈయన యొక్క చరిత్ర. ఇంకోటి ఏంటంటే వెల్లకండ రాఘవయ్య పంతులు గారు ఈ గిరిజనుల జాతులను మొత్తాన్ని కలిపి ఆదిమ జాతుల సేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ఆదిమ జాతుల సేవక్ సంఘ్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసింది కూడా మన హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు గారి హాలులో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ బ్రాహ్మణులైనటువంటి వెల్లకండ రాఘవయ్య పంతులు గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కొండా వెంకటప్పయ్య పంతులు గారు అధ్యక్షుడిగా ఆ గిరిజన సంఘానికి మొట్టమొదట ఏర్పడటం జరిగింది. వీళ్ళందరి సహకారంతోనే అనేక కాలనీలు గుంటూరులో కూడా కొండా వెంకటప్పయ్య గారి కాలనీ పేరు ఎందుకంటే ఆయన అటువంటి త్యాగాలు చేశారు. ఇక్కడ ఏంటంటే కులాలు మతాల సంబంధం లేకుండా బ్రాహ్మణులు అయినా కూడా గిరిజనుల కోసం త్యాగం చేయటం ఇది ఒక ప్రత్యేకత. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి త్యాగదనం ఉందో గుంటూరుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన. దీంతోపాటు ఈయన వెల్లకండ ఈయన ఎస్ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నెల్లూరు కలెక్టర్గా వచ్చినప్పుడు ఈయన వెల్లకండ రాఘవయ్య పంతులు గారు కలిసి దాదాపు 6 నెలల పీరియడ్లో 2500కు పైగా ఎకరాలని పేద గిరిజనులకి, ఎస్సీలకి పంచినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసరు ఈ మన వెల్లకండ రాఘవయ్య పంతులు గారు. ఈయనే ప్రజాసేవకుడు, ఆయనేమో ప్రభుత్వ అధికారిగా. ఇటువంటి మహానుభావులు ఉండబట్టే గిరిజన జాతులు ఈ మేరకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం అది. అందువల్లనే వాళ్ళని ఈ రోజున మనం ఘనంగా సన్మానించుకోవటం జరుగుతుంది. నేను స్టైడ్వా షెడ్యూల్ తెగల యానాది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ నా సెంటర్లో విగ్రహాన్ని వెల్లకండ రాఘవయ్య విగ్రహాన్ని స్థాపించింది కూడా ఫౌండర్ని కూడా నేనేను. ఈ ఒక విగ్రహం కోసం కూడా ఎంతో తపనపడి నేను ఎన్నో విధానాలుగా పర్మిషన్లు తీసుకొని ఆర్డర్స్ పొంది ఎలక్షన్కి కోడ్కు ముందు విగ్రహాన్ని స్థాపించి ఎమ్మెల్యే గారి చేత, కార్పొరేటర్ గారి చేత విగ్రహాన్ని మేము ఓపెనింగ్ చేపించాము.
ఇవాళ ఈ సంవత్సరం అయిపోయింది. ఈ రోజుకి ఇవాళ ఈ విగ్రహం 128వ జయంతిని వేడుకల్ని పుష్కరంగా చేసుకుంటూ ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో మేయర్ గారు కూడా వచ్చి ఈ రోజున నివాళులు అర్పించి దండేసి విగ్రహానికి దండేసి నివాళులు అర్పించి వారు కూడా ఎంతో మాకు ఘనంగా మేలు చేశాడని ఎన్నుకు చేసుకుంటున్నాం. అట్నే విధంగా గిరిజన జాతులకి ఎన్నో గిరిజన జాతుల్ని అభివృద్ధి పరంగా బాటల్లో నడిపిని హాస్టల్స్ అయినా స్కూల్స్ అయినా కానీ విధంగా ఇళ్ళు స్థలాలైనా ఇళ్ళు కట్టించటమైనా ఒక మహానుభావుడు ఎన్నెలకంటి రాఘవయ్య గారు అట్రాసిటీ కూడా ఎత్తేపించి మాకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప మహనీయుడు ఎన్నెలకంటి రాఘవయ్య గారు. ఆ మహనీయుడికి ఈ రోజున మేము ఎంతో ఘనంగా నివాళులు అర్పించుకొని తీసుకుంటున్నాం. జోహార్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బాపట్ల బ్రహ్మయ్య. నేను యానాల సంక్షేమ సంఘంలో స్టేట్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను. ఈరోజు గిరిజనుల గాంధీ అని కొనియాడుతుంటాం. వెన్నెలకంటి రాఘవయ్య గారు 128వ జయంతి పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి మా యావత్తు యానాది జాతి నాయకులు గిరిజనుల జాతులు అందరం కూడా ఈరోజు ఈ నాది సెంటర్లో గుంటూరు నడువొడ్డున వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి మా బాపట్ల యేసుబాబు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గిరిజనుల గాంధీ వెన్నెలకంటి రాఘవయ్య గారు ఒక హైయెస్ట్ క్యాస్ట్ అయిన గిరిజనుల జాతి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమనురాగాలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి యానాదులకి కాలనీలు నిర్మించినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. అదే కాకుండా ఇప్పుడు మా అన్నగారు చెప్పారు సిటీ యాక్ట్ అంటే గతంలో మా యానాదులు ఒక నిక్నేమ్ ఉండేది దొంగలని. ఈ దొంగతనం రూపుమాపినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయనకి మా జాతి తరపున కూడా అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సిటీ యాక్ట్ అంటే ఒక గ్రామాన్ని నుంచి ఒక గ్రామానికి పూర్వంలో బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మరి మేము మా బంధువుల ఇంటికి వచ్చామండి అని అక్కడికి ఉన్నటువంటి పెత్తనదారులటువంటి కరణం మున్సిపల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టాలి. పొరపాటున ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు అక్కడ ఏదైనా ఒక దొంగతనం మిస్సింగ్ జరిగితే ఆ దొంగతనాన్ని మా సంతకం పెట్టినటువంటి ముద్దాయిల మీద నేరమోపి చరిత్ర మోపేవాళ్ళు. అలాంటి సిటీ యాక్ట్ని రద్దు చేసిన వెన్నెలకంటి రాఘవయ్య గారికి మా జాతి తరపున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. వెన్నెలకంటి రాఘవయ్య గారికి జోహార్. వెన్నెలకంటి రాఘవయ్య గారు.